1855 లండన్. అక్కడ స్పర్జన్ అనే ఒక చాలా ప్రఖ్యాత ప్రసంగికుడు వేలాది మంది ముందు నిలబడి ఒక అంశం గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే అవిశ్వాసం అనే పాపం. ఈ రోజుల్లో పాపం అనే మాటే కొంచెం పాతదిగా అనిపిస్తుంది కదా. అవును, చాలా. అలాంటిది కేవలం నమ్మకపోవడాన్ని అన్ని పాపాలకన్నా పెద్దదిగా చెప్పడం అనేది వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఈరోజు మనం ఆ 170 ఏళ్ల నాటి ప్రసంగంలోకి లోతుగా వెళ్లి అందులోని వాదనలను ఒకసారి చూద్దాం. ఇది కేవలం మతపరమైన చర్చ కాదు, మానవ స్వభావం గురించి, నమ్మకం మనల్ని ఎలా నడిపిస్తుంది అనే దాని గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతుంది. అవును, ఆ ప్రసంగం ఒక పాత నిబంధన కథతో మొదలవుతుంది. కానీ అది చాలా శక్తివంతమైనది. రాజుల 2వ గ్రంథంలో సమారియా అనే నగరం శత్రువుల చేత ముట్టడింపబడి ఉంటుంది. లోపల కరువు ఎంత భయంకరంగా ఉందంటే తల్లులు తమ పిల్లలను చంపుకు తినే అంత దారుణమైన పరిస్థితి. అమ్మో! అలాంటి నిరాశ, నిస్పృహల మధ్యలో ప్రవక్త ఎలీషా ఒక నమ్మశక్యం కాని భవిష్యవాణి చెబుతాడు. రేపు ఈ సమయానికి నగర ద్వారాల దగ్గర ఆహారం చాలా చౌకగా దొరుకుతుంది. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఆకలితో చనిపోతున్న వాళ్లకు రేపటికల్లా అంతా మారిపోతుందనడమంటే ఎవరూ నమ్మరు. నిజానికి ఒక ఉన్నతాధికారి ఆ మాటలను ఎగతాళిగూడా చేస్తాడు కదా. కరెక్ట్. రాజుగారి పక్కనే ఉండే ఒక సలహాదారుడు, ఏంటి దేవుడు ఆకాశంలో కిటికీలు తెరిచినా ఇది సాధ్యమవుతుందా అని అపహాస్యం చేస్తాడు. ఇది కేవలం సందేహం కాదు. కాదు, దేవుని శక్తిని కించపరచడం. దానికి ఎలీషా వెంటనే ఒక భయంకరమైన శాపమిస్తాడు. నువ్వు ఆ ఆహార సమృద్ధిని నీ కళ్ళారా చూస్తావు, కాని ఒక్క ముక్క కూడా తినలేవు. ఆ ప్రవచనం చాలా నాటకీయంగా నెరవేరింది. మరుసటి రోజు ఉదయానికి శత్రుసైన్యం దేవుడు సృష్టించిన ఒక భ్రమ వల్ల భయపడి తమ శిబిరాలను, ఆహారాన్ని అంతా వదిలేసి పారిపోతారు. అవును. ఈ వార్త తెలియగానే ఆకలితో ఉన్న సమారియా ప్రజలంతా ఆహారం కోసం నగరద్వారాల వైపు పరుగులు తీస్తారు. ఆ తొక్కిసలాటలో సరిగ్గా ద్వారం దగ్గరే ఉన్న ఆ అధికారి ప్రజల కాళ్ల కింద నలిగి చనిపోతాడు. అతను ఆహారాన్ని చూశాడు, కాని అనుభవించలేకపోయాడు. ఇక్కడ స్పర్జన్ తన ప్రసంగంలో చెప్పే కీలకమైన విషయం ఒకటుంది. ఏంటది? ఆ అధికారి పాపం కేవలం ఒక సాధారణ సందేహం కాదు. ఎందుకంటే అతను అంతకుముందే ఎలీషా అసాధ్యమైన పనులు చేయటం చూశాడు. యుద్ధాలు గెలవటం, చనిపోయిన వారిని బ్రతికించడం, నయం కాని రోగాలను బాగుచేయటం వంటివి. అంటే ఇన్ని ఆధారాలు కళ్లముందున్నా కూడా అతను నమ్మలేదన్నమాట. అంతే. ఈ కథను పునాదిగా చేసుకుని స్పర్జన్ అవిశ్వాసం యొక్క స్వభావం గురించి తన వాదనలను మొదలుపెట్టాడు. సరే, ఆ వాదనల్లోకి వెళ్దాం. మొదటి వాదన చాలా తీవ్రమైనది. అవిశ్వాసమనేది మిగతా పాపాలన్నింటికీ తల్లిలాంటిది అని చెప్పడం. అవును. దొంగదనం, అబద్ధం, హత్య కంటే కూడా కేవలం నమ్మకపోవడమనేది అన్నింటికన్నా పెద్ద పాపానికి మూలమని ఆయన వాదన. ఇది చాలా రాడికల్ ఆలోచన కదా. నిజమే. ఆయన ఉద్దేశంలో చరిత్రలోని దాదాపు ప్రతి పెద్ద పాపం వెనుక ఒక అవిశ్వాసపు బీజముంటుంది. ఉదాహరణకు, సాతాను హవ్వను ఎలా శోధించాడు? ఒక చిన్న సందేహంతో. అవును, ఒక చిన్న సందేహంతో మొదలుపెట్టాడు. దేవుడు నిజంగా ఇలా చెప్పాడా? ఆ చిన్న సందేహమే ఆజ్ఞను మీరడానికి, విధ్వంసానికి దారితీసింది. అలాగే ఫరో హృదయం ఎందుకు కఠినమైంది? దేవుని శక్తిని, ఆయన హెచ్చరికలను నమ్మకపోవడం వల్లే. చివరికి యేసును సిలువ వెయ్యడానికి కూడా యూదుల అవిశ్వాసమే మూల కారణమని స్పర్జన్ వాదించాడు. ఇక్కడే మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ఒక నాస్తికుడు లేదా దేవుణ్ణి నమ్మని వ్యక్తిలో ఉండే అవిశ్వాసం కన్నా ఒక విశ్వాసిలో ఉండే అవిశ్వాసం ఇంకా ఘోరమైనదని ఆయనంటాడు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. కరెక్ట్. దాని వెనుక ఉన్న తర్కమేమిటంటే, ఒక విశ్వాసి ఇప్పటికే దేవుని సహాయాన్ని, దయను ఎన్నోసార్లు అనుభవించుంటాడు. వాళ్ల జీవితంలో సాక్ష్యాలుంటాయి. అవును. అన్ని అనుభవాల తర్వాత కూడా సందేహించడమంటే అది దేవుని నమ్మకత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని అవమానించడం లాంటిదని స్పర్జన్ యొక్క భావన. అందుకే కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం బలహీనపడితే ఆ వ్యక్తి తప్పుడు మార్గాల్లోకి, దొంగతనం లేదా మోసం వంటి వాటిలోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాడు. సరే, అవిశ్వాసం పాపాలను పుట్టిస్తుందనేది మొదటి వాదన. కాని ఆయన అంతటితో ఆగలేదు. అది పాపాలను పెంచి పోషిస్తుందని కూడా చెప్పాడు.
అదే రెండవ వాదన. అవును. దీనికోసం ఆయన ఒక బలమైన ఉపమానాన్ని ఉపయోగించాడు. పాతకాలంలో సైనికులు శత్రువుల కాల్పుల నుండి తమను తాము కాపాడుకోవడానికి మట్టితో గోడలు, కందకాలు అంటే అర్త్వర్క్స్ నిర్మించుకునేవారు. ఓకే. అలాగే పాపులు దేవుని హెచ్చరికల నుండి, రాబోయే తీర్పు భయం నుండి తమను తాము కాపాడుకోవడానికి అవిశ్వాసమనే ఒక మట్టి గోడను కట్టుకుంటారని ఆయనంటాడు. అంటే దేవుని హెచ్చరికలు లేదా నీతి సూత్రాలు వారి హృదయాలను తాకకుండా ఈ అవిశ్వాసం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. సరిగ్గా. దేవుడంత కఠినుడు కాదులే, చనిపోయే ముందు చూసుకోవచ్చులే, అందరూ ఇలాగే ఉన్నారు కదా, ఇలాంటివన్నీ ఆ గోడలోని ఇటుకలు లాంటివి. అంతే. ఆ గోడ వెనుక దాక్కుని వారు తమ పాపపు మార్గంలో సురక్షితంగా ఉన్నామని భ్రమపడతారు. అందుకే కల్వరి శిలోపై యేసుపడిన శ్రమల కథ కూడా కఠిన హృదయాలను కరిగించలేకపోవడానికి కారణం ఈ అవిశ్వాసమనే తెరక్ అని స్పర్జన్ చెప్తాడు. ఆ ప్రేమ, ఆ త్యాగం వారిని చేరనీయకుండా అవిశ్వాసం అడ్డుగా నిలుస్తుంది. కాబట్టి అవిశ్వాసం పాపానికి కేవలం మూలం మాత్రమే కాదు, అది దానికి ఆశ్రయం కూడా. పాపానికి అవిశ్వాసం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందనే ఆలోచన చాలా బలంగా ఉంది. కాని దీనికి మరో కోణం కూడా ఉందా? అంటే చెడును ప్రోత్సహించడమే కాదు, మంచి పనుల విషయంలో అవిశ్వాసం ప్రభావం ఎలా ఉంటుందని ఈ ప్రసంగం చెప్పింది. అది మూడవ వాదన, చాలా ముఖ్యమైనది కూడా. అవిశ్వాసం ఒక వ్యక్తిని మంచి పనులు చెయ్యకుండా అశక్తుణ్ణి చేస్తుంది. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం అనే బైబుల్ సూత్రంపై ఇది ఆధారపడి ఉంది. ఆయన వాదన ప్రకారం విశ్వాసం లేని సద్గుణాలు సున్నం కొట్టిన పాపాలు, వైట్ వాష్డ్ సిన్స్ లాంటివి. అంటే అవి పైకి అందంగా, నీతిగా కనిపించవచ్చు. అవును, కాని దేవుని దృష్టిలో వాటికి ఆధ్యాత్మిక విలువ ఉండదు. కాని ఇది వినడానికి చాలా కఠినంగా ఉంది కదా. సమాజానికి ఎంతో సేవ చేసే ఒక నాస్తికుడు లేదా మంచి పనులు చేసే ఏ వ్యక్తి పనులకైనా విలువ లేదని చెప్పడం, ఈ వాదనను ఆ కాలంలో ఎలా సమర్థించుకున్నారు? మంచి ప్రశ్న. స్పర్జన్ దీనికి ఒక ఉపమానం వాడాడు. ఆ రోజుల్లో హిందుస్థాన్ నుండి వచ్చిన గవ్వలు అంటే కౌరీస్ అక్కడ చెల్లుబాటయ్యేవి, కాని ఇంగ్లాండ్లో వాటికి చిల్లిగవ్వ విలువ కూడా లేదు. ఓకే. అలాగే మానవ సద్గుణాలు, నిజాయితీ, దయ, దానం భూమిపై సమాజంలో విలువైనవే కావచ్చు. కాని వాటి వెనక దేవునిపై విశ్వాసమనే పునాది లేకపోతే అవి పరలోక రాజ్యంలో చెల్లుబాటు కావని ఆయన వాదన. అది ఆ కాలపు వేదాంతపరమైన దృక్పథం. ఈ వాదనకు మద్దతుగా బైబిల్ నుండి కూడా కొన్ని ఉదాహరణలిచ్చారు కదా. అవును. యేసు శిష్యులు ఒక వ్యక్తిలోని దెయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయినప్పుడు దానికి కారణం వారి అల్ప విశ్వాసమే అని యేసు చెప్పాడు. నిజమే. పేతురు నీటిపై నడిచినప్పుడు అతను యేసువైపు చూస్తున్నంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే తన దృష్టిని అలలవైపు మళ్లించి సందేహించాడో వెంటనే మునిగిపోవడం మొదలుపెట్టాడు. అందుకే విశ్వాసం ఒక క్రైస్తవునికి శాంసోన్ యొక్క జుట్టు లాంటిదని స్పర్జన్ పోల్చాడు. వావ్, ఎంత చక్కని పోలిక. అది ఉన్నంతవరకే బలం. అది పోతే మిగతావన్నీ ఉన్నా అతను శక్తిహీనుడవుతాడు. కరెక్ట్. సరే, మంచి పనులు చేయకుండా ఆపడమే కాదు, దీనికి తీవ్రమైన శిక్షలు కూడా ఉన్నాయని ఆయన వాదించారు కదా. అవును, అది నాలుగో వాదన. చరిత్రలో అవిశ్వాసం తీవ్రంగా శిక్షించబడింది అని చెప్పడానికి ఆయన కొన్ని బలమైన ఉదాహరణలిచ్చాడు. నోవహ్ కాలంలో జలప్రళయం ఎందుకొచ్చింది? ప్రజలు ఆయన హెచ్చరికను నమ్మలేదు కాబట్టి. వారి అవిశ్వాసం వల్ల ప్రపంచం నాశనమైంది. చివరికి మోషే, అహరోను కూడా. ఒక సందర్భంలో దేవునిపై అవిశ్వాసం చూపించినందుకే వారు ఎంతో ఆశపడిన వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేకపోయారు. ఇశ్రాయేలీలు 40 ఏళ్లపాటు అరణ్యంలో ఎందుకు తిరగాల్సి వచ్చిందనే దానికి కూడా ఇదే కారణం చెప్పారు. కరెక్ట్. వారు దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు. ఆ దేశంలోని వాళ్లు చాలా బలవంతులు, మనం వాళ్ళని జయించలేమో అని భయపట్టారు. వారి అవిశ్వాసమే వారిని నాశనం చేసింది. ఈ ప్రసంగంలో చెప్పిన అత్యంత బరువైన ఉదాహరణ జెరూసలేం నాశనం. యూదులు మెస్సియా అయిన క్రీస్తును తిరస్కరించి వారి అవిశ్వాసం కారణంగానే తమ రాజ్యాన్ని, ఆలయాన్ని కోల్పోయి ప్రపంచమంతా చెదిరిపోయారని చెప్పబడింది. చరిత్రలో శిక్షలు సరే, కాని ఈ ప్రసంగమంతటితో ఆగలేదు కదా. మరణం తర్వాత ఎదురయ్యే అంతిమ పరిణామం గురించి కూడా చాలా బలంగా చెప్పింది. అదే 5వ అత్యంత తీవ్రమైన వాదన. అవును, అవిశ్వాసమనేది నాశనానికి నడిపించే పాపం. స్పర్జన్ వాదన ప్రకారం మనిషి చనిపోయే సమయంలోని అంతిమ అవిశ్వాసానికి ప్రాయశ్చిత్తం లేదు. అంటే ఇతర పాపాలన్నింటికీ క్షమాపణ దొరికే అవకాశముంది, కాని
క్రీస్తును ఆయన బలిదానాన్ని తిరస్కరించి మరణించేవారికి క్షమాపణ లేదని వాదన. నమ్మనివాడు శిక్షించబడతాడు అనే వాక్యాన్ని ఆయన నొక్కి చెప్పాడు. ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే దేవుడు అవిశ్వాసాన్ని క్షమించడు అని కాదు, కాని అవిశ్వాసమంటేనే ఆ క్షమాపణను, ఆ రక్షణను తిరస్కరించడం లాంటిది. సరిగ్గా అర్థం చేసుకున్నానా? అద్భుతంగా చెప్పారు. అది క్షమించరాని పాపం కాదు, కాని అది క్షమాపణను అందుకునే ఏకైక మార్గాన్ని మూసివేసే పాపం. తలుపు తెరచియున్నా లోపలికి రావడానికి నిరాకరించడం లాంటిది. అదే ఒక వ్యక్తిని అంతిమంగా నాశనంలోకి నెడుతుందని ఈ ప్రసంగం యొక్క ముఖ్య వాదన. ఇదంతా మనల్ని మళ్ళీ ఆ సమార్య అధికారి శిక్ష దగ్గరకే తీసుకొస్తుంది. నీవు దానిని కళ్ళారా చూస్తావు కాని తినలేవు. అవును. ఆ ఒక్కరోజు జరిగిన సంఘటనే అవిశ్వాసి యొక్క అంతిమ గతికి ఒక సూచన అని ఈ ప్రసంగం చాలా భయానకంగా వర్ణించింది. అవును, ఆ వర్ణన చాలా శక్తివంతమైనది. తుది తీర్పు రోజున అవిశ్వాసులు క్రీస్తు మహిమాన్వితమైన రాకడను చూస్తారు, కాని అందులో పాలుపంచుకోలేరు. వారు పరలోకంలో జరిగే గొప్ప వివాహ విందును చూస్తారు, కాని ఆకలితో బయట చీకటిలో ఉండిపోతారు. ఈ శిక్ష యొక్క భయంకరమైన కోణమేమిటంటే అది కేవలం లేమి మాత్రమే కాదు, అది చూస్తూ అనుభవించే యాతన. ఒక్క క్షణమాగి ఆ వర్ణన ఒల్లు గగురుపడిచేలా ఉంది. కేవలం శిక్ష అనుభవించడమే కాదు, స్వర్గంలో ఉన్న తమ వాళ్ళ ఆనందాన్ని చూస్తూ బాధపడటం. అది చాలా భయంకరమైన ఆలోచన. స్పర్జన్ ప్రకారం నరకంలో అత్యంత ఘోరమైన శిక్ష ఇదే. తమ ప్రియమైన వారిని, తల్లి, సోదరుడు, భార్య, బిడ్డ పరలోకంలో ఆనందంగా ఉండటాన్ని చూడటం, తాము మాత్రం నాశనమై ఉండటం. లాజరు కథను కూడా ఉదాహరణగా చెప్పారు కదా? అవును. ధనవంతుడు లాజరు కథను ఉదాహరణగా చూపిస్తూ దీన్ని వివరించాడు. నరకములో ఉన్న ధనవంతుడు అబ్రాహాము ఒడిలో ఉన్న లాజరును చూస్తూ పడే వేదనను ఇది గుర్తుచేస్తుంది. కాబట్టి ఆ సమార్య అధికారికత కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది రాబోయే తీర్పుకొక సూచన అని స్పర్జన్ యొక్క అంతిమ హెచ్చరిక. దేవుని ఆశీర్వాదాన్ని చూడడొలగటం, కాని దానిని అందుకోలేకపోవటం, అదే అవిశ్వాసానికి అంతిమ పరిణామం. కరెక్ట్. అయితే ఇవన్నీ విన్న తర్వాత మనం దీని నుండి ఏం గ్రహించాలి? ఈ 1855 నాటి ప్రసంగం అవిశ్వాసం గురించి ఒక కఠినమైన, రాజీలేని దృక్పథాన్ని అందిస్తుంది. ఇక్కడ ముఖ్య వాదనేమిటంటే అవిశ్వాసమనేది కేవలం నమ్మకం లేకపోవటమనే ఒక నిష్క్రియాత్మక స్థితి కాదు. అది ఒక చురుకైన, ప్రాథమికమైన పాపం. దానికి ఈ జీవితంలో, రాబోయే జీవితంలో కూడా వినాశనకరమైన పరిణామాలుంటాయని చెప్పబడింది. అవును. ఈ ప్రసంగం యొక్క సారాంశమేమిటంటే విశ్వాసమనేది పునాది వంటి సద్గుణమైతే అవిశ్వాసమనేది పునాది వంటి దుర్గుణం. దాని నుండే మిగతావన్నీ పుడతాయి. అంతే. ఆయన దృష్టిలో అది దేవుని స్వభావాన్ని, ఆయన సత్యాన్ని మరియు ఆయన శక్తిని నేరుగా సవాలు చేసే చర్య. దేవుణ్ణి అబద్ధికుడు అని పిలవడంతో సమానమని ఆయనన్నాడు. అందుకే దానికంత తీవ్రమైన పరిణామాలుంటాయని నొక్కి చెప్పాడు. ఈ ప్రసంగం వినిపించి దాదాపు 170 సంవత్సరాలు దాటింది. ఇది విన్నవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. విశ్వాసం మరియు అవిశ్వాసం పట్ల మన ఆధునిక అవగాహన ఈ 19వ శతాబ్దపు దృక్పథం నుండి ఎంతవరకు మారింది? హేతుబద్ధతకు, శాస్త్రీయ దృక్పథానికి ఎక్కువ విలువిచ్చే ఈ రోజుల్లో ఇలాంటి వాదనలు మనకు పూర్తిగా అసంబద్ధంగా అనిపిస్తాయా? లేక నైతికత మరియు ఆధ్యాత్మికతపై మనకున్న అభిప్రాయాలకు ఇప్పటికీ ఇవి ఏదైనా సవాలు విసురుతున్నాయా?